ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్తున్నారో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ అన్నది ఎక్కడెక్కడ ఇస్తారని అడుగుతున్నారండి. మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఆధార్ కార్డుని తీసుకువెళ్ళి ఈ స్వామివారి యొక్క ఉచిత దర్శన టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపలటువంటి పిల్లలకి అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నుంచి స్వామివారి యొక్క ఈ ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెండో ప్లేస్ వచ్చేసి మనకి బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా మనకి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ అన్నది అందుబాటులో ఉన్నాయండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మూడో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి అంటే అలిపిరి మెట్ల దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండకి కాలినడకన వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్వామివారి యొక్క ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి అలిపిరి మెట్ల మార్గం టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మనకి అలిపిరి మెట్ల మార్గం ఓపెన్ ఉంటుందండి. అదేవిధంగా మనకి రెండో మార్గం వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గం. ఇక్కడ కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. ఎక్కడ కూడా మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్ల వద్ద ఎవరైతే స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించాలండి. అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 4 ప్లేసులు ఇచ్చేటువంటి స్వామివారి యొక్క ఉచిత దర్శన టోకెన్ అన్నది తీసుకుని శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి దర్శన టోకెన్ కూడా దొరకలేదు అనుకోండి, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శ్రీవారి యొక్క సర్వదర్శనం కానీ అదేవిధంగా ఫ్రీ దర్శనం లైన్ ఉంటుందండి. మీరు దాని ద్వారా కూడా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.